ఎర్రగడ్డ. ఎర్రగడ్డలో ఎలాగంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది కదా, ఎంఐఎం లేదు కాబట్టి ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్కి వేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్కి ముస్లిం సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ గల పీపుల్, ఈ మాస్ పీపుల్లోనే ముస్లిం పీపుల్ 150,000 పైన ఉండడం జరిగింది. దగ్గర 150,000 అంటే ఇప్పుడున్న 3,90,000 చేంజ్లో 1,50,000 అంటే నాట్ ఏ స్మాల్ జోక్. అది వాళ్ళు ఎటువైపు తిరుగుతారు అనేది ఉంది. ఇక్కడ మేము మెయిన్ సర్వే తీసుకున్న విధంగా వాళ్ళు ఎక్కడా లేరండి. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒకవైపు ఉన్నారు అనుకున్నారు. ఒకవైపు లేరు, వాళ్ళు రెండు వైపులా ఉన్నారు. వాళ్ళు అటువైపు ఫేవర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఫేవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముస్లింలలో ఉన్న యొక్క పార్టీ పైన కాదు, లోకల్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తీర్చగలిగే ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క నాయకులు, స్థానికత వాళ్ళ ఇప్పుడు ప్రతి ఒక్కడు సీఎం దగ్గరికి వెళ్ళాడు కదా, ప్రతి ఒక్కడు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాడు. కార్పొరేట్ కింద ఉన్న ఇక కొంతమంది నాయకులు కూడా ఇలా ప్రభావితం చేసే అవకాశం చాలా ఉంది. ఇది నేను మీ దృష్టి తీసుకొస్తున్నా.